దేవుని యొద్ద నుండి వాగ్దానాన్ని పొందుకుంటారు. ఈ వాగ్దానము పొందుకొని ఇది ఇంకా నా జీవితంలో నెరవేరట్లేదు అని నిరాశతో ఉంటారు. ఈ వీడియో చూస్తున్న నీవు కూడా నిరాశతో ఉన్నావా? దేవుడు నీకు గర్భఫలం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు, ఇంకా నీవు గర్భఫలం పొందుకోలేదా? దేవుడు నీకున్న ప్రతి అప్పును తొలగిస్తానని వాగ్దానం ఇచ్చాడు, ఇంకా అప్పుల బాధలో కూరుకుపోతున్నావా? దేవుడు నీకున్న అనారోగ్యాన్ని మరి స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు, ఇంకా అనారోగ్యముతోనే హాస్పిటల్ బెడ్స్ మీద లేదా ఆ కృంగిపోయిన స్థితిలోనే ఇంకా ఉన్నావా? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబోతున్నాడు. ఆయన మాట తప్పేవాడు కాదండి. ఆయన నీకిచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని యొద్ద నుండి వాగ్దానాన్ని తీసుకుంటున్నారు, కానీ ఆ వాగ్దానానికి తగిన జీవితాన్ని ఎవరు జీవించట్లేదు. దేవుని యొద్ద నుండి కనిపెట్టుకుని ఒక వాగ్దానాన్ని పొందుకుంటున్నారు, కానీ ఆ వాగ్దానం వారి జీవితం పట్ల ఆశీర్వాదంగా రావట్లేదు. ఎందుకు అనంటే వారి హృదయములు దేవునికి దూరంగా ఉన్నాయి. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. అయ్యా, నీవు చెప్పింది నేను చేస్తానని నీవు దేవునికి ఒబే చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితం పట్ల గొప్ప ద్వారాలు తెరుస్తాడు. నీ వాగ్దానాన్ని